అభ్యర్థులకు ముఖ్య గమనిక. నేను అన్ని సబ్జెక్ట్స్ సంబంధించి విత్ నెంబర్స్తో ఎలా ప్రిపేర్ కావాలో చెప్తాను. ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే, వాళ్ళందరూ ఎంత నెంబర్ ఆఫ్ టైమ్స్ మన సబ్జెక్ట్ని రివిజన్ చేస్తే అంత ఎక్కువగా గుర్తు రావడం జరుగుతుంది. కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి రివిజన్, ఈ REVISI అనే వర్డ్ చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనం ఈరోజు విత్ నెంబర్స్తో ఆల్ సబ్జెక్ట్స్ని ఎలా రివిజన్ చేసుకోవాలని క్లాస్ చూద్దాం. ఫస్ట్ మనం నెంబర్ 1 to స్టార్ట్ చేద్దాం. నెంబర్ 1 to అప్ టు నెంబర్ 35, 40 వరకు మీకు ఆల్ సబ్జెక్ట్స్ రివిజన్కి సంబంధించి క్లాస్ టీచ్ చేస్తాను. ఇక మనం చూసినట్లయితే ప్రకరణ 1, ఈ ప్రకరణ ఆర్టికల్ అంటారు, లేకపోతే ఆర్టికల్ అని అంటారు. సో ప్రకరణ 1 భారతదేశాన్ని రాష్ట్రాల యూనియన్గా పేర్కొంటుంది. మనకు తెలుసు ఆర్టికల్ 1లో భారతదేశాన్ని యూనియన్ ఆఫ్ స్టేట్స్గా పేర్కొనడం జరుగుతుంది. ఇది ప్రకరణ 1. అంటే ఇక్కడ పాలిటీ సబ్జెక్ట్తో స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ 1వ రాజ్యాంగ సవరణ చట్టం 1951 ద్వారా రాజ్యాంగంలో 9వ షెడ్యూల్ను చేర్చారు. రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు ఉన్న షెడ్యూల్ సంఖ్య 8, ప్రస్తుతం ఉన్న షెడ్యూల్ సంఖ్య 12. సో మనకు రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత 4 షెడ్యూల్ను కొత్తగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అది 9వ షెడ్యూల్ను భూ సంస్కరణలకు సంబంధించి 1వ రాజ్యాంగ సవరణ చట్టం 1951 ద్వారా రాజ్యాంగం చేర్చడం జరిగింది. నెక్స్ట్ 52వ రాజ్యాంగ సవరణ చట్టం 1985 ద్వారా 10వ షెడ్యూల్ను చేర్చడం జరిగింది. 10వ షెడ్యూల్ పార్టీ ఫిరాయింపులకు సంబంధించింది. 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 ద్వారా 11వ షెడ్యూల్ను రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. 11వ షెడ్యూల్ అనేది పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించిన షెడ్యూల్. 12వ షెడ్యూల్ 74వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 ద్వారా చేర్చడం జరిగింది. ఈ 12వ షెడ్యూల్ వచ్చేసి మనకు మున్సిపాలిటీ వ్యవస్థకు సంబంధించిన షెడ్యూల్. సో ఒక ఇన్ఫర్మేషన్ వస్తే దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనం క్రోడీకరించుకొని నోట్స్ తయారు చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది మీరు ఏం చేయాలంటే ఈ రోజు నుంచి ఒక సపరేట్ ఒక నోట్బుక్ పెట్టి ఆ నోట్బుక్లో ప్రతి పేజీలో ఒక నెంబర్ ఇచ్చుకుంటూ అప్ టు 30, 35 వరకు ఇచ్చుకొని నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మొత్తం నోట్ డౌన్ చేసుకొని, ఇంకా మీకు ఎనదర్ ఇన్ఫర్మేషన్ వేరే ఇన్ఫర్మేషన్ తెలిస్తే అక్కడ ఆ నోట్బుక్లో ఆ పేజీలో రాసుకొని మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు సపోజ్ పలానా నెంబర్ 1 వచ్చినప్పుడు ఈ నెంబర్ 1 సంబంధించిన పేజీ ఓపెన్ చేసి ఇన్ఫర్మేషన్ మొత్తం చదువుకొని మన కొత్త ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు నెంబర్ 1 పేజీలో రాసుకుంటే మనకు నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ కావడం జరుగుతుంది. అది మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావాల్సిన మెయిన్ కీ పాయింట్. నెక్స్ట్ 1వ రాజ్యాంగ సవరణ చట్టం 1951 ద్వారా ప్రకరణ 15(4)ను చేర్చారు. అదేవిధంగా మనకు ప్రకరణ 15కి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మనం నెంబర్ 15లో చదువుకుందాం. ప్రకరణ 15(5)ను 93వ రాజ్యాంగ సవరణ చట్టం 2005 ద్వారా చేర్చడం జరిగింది. 1వ రాజ్యాంగ సవరణ చట్టం 1951 ద్వారా ప్రకరణ 31A, 31Bలను చేర్చారు. సో మనకు తెలుసు ప్రకరణ 31 అనేది ఆస్తి హక్కుకు సంబంధించిన ప్రకరణ. 44వ రాజ్యాంగ సవరణ చట్టం 1978 ద్వారా ఆస్తి హక్కును 31 ప్రకరణ నుంచి అంటే ప్రాథమిక హక్కుల నుంచి తొలగించి 12వ భాగం ప్రకరణ 300Aలో చేర్చడం జరిగింది. అదేవిధంగా ప్రకరణ 31Cని 25వ రాజ్యాంగ సవరణ చట్టం 1971 ద్వారా ప్రకరణ 31Dను 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976 ద్వారా చేర్చడం జరిగింది. రాజ్యసభ స్థానాల్లో 1 కలిగిన రాష్ట్రాల సంఖ్య 8, మనకు 8 ఉన్నాయి. రాజ్యసభ స్థానాల్లో 1 కలిగిన రాష్ట్రాల సంఖ్య. భారత రాజ్యాంగంలోని మొత్తం రాజ్యసభ స్థానాలు మనకు ప్రజెంట్ 250 ఉన్నాయి, కానీ ప్రస్తుతం ఉన్న మెంబర్ సంఖ్య 245. సో అలా రాజ్యసభ స్థానాల్లో 1 కలిగిన రాష్ట్రాల సంఖ్య వచ్చేసి 8. మనకు 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా ఏర్పడిన రాష్ట్రాల సంఖ్య 14 రాష్ట్రాలు. ఆ తర్వాత మన స్వాతంత్రం వచ్చిన తర్వాత రాష్ట్రాల సంఖ్య పెంచుకోవడం జరిగింది. ప్రస్తుతం ఉన్న రాష్ట్రాల సంఖ్య 29. తెలంగాణ రాష్ట్రం జూన్ 2, 2014 ఏర్పడడం జరిగింది. ఇక చూడండి, నాగాలాండ్ రాష్ట్రం 16 రాష్ట్రంగా, మణిపూర్ 19 రాష్ట్రంగా, త్రిపుర 20 రాష్ట్రంగా, T20, మేఘాలయ 21 రాష్ట్రంగా, సిక్కిం 22 రాష్ట్రంగా, మిజోరం 23 రాష్ట్రంగా, అరుణాచల్ ప్రదేశ్ 24 రాష్ట్రంగా, గోవా 25 రాష్ట్రంగా ఏర్పాటు చేయడం జరిగింది. సో అదేవిధంగా రాజ్యసభ స్థానంలో 1 కలిగిన కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య 1, దట్ ఈజ్ పుదుచ్చేరి. ప్రకరణ 333 ప్రకారం గవర్నర్ విధానసభకు ఆ శాసనసభకు నామినేట్ చేసే ఆంగ్లో ఇండియన్ల సంఖ్య 1. విధాన మండలి ఆ శాసన మండలికి ప్రకరణ 171 ప్రకారం 12 మందిని గవర్నర్ నామినేట్ చేస్తారు. సో టోటల్గా గవర్నర్ శాసనసభకు నామినేట్ చేయు సభ్యుల సంఖ్య 13. అదేవిధంగా రాష్ట్రపతి పార్లమెంటుకు నామినేట్ చేయు సభ్యుల సంఖ్య 14. అది మనం నెంబర్ 2లో చూద్దాం, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వచ్చేసి ఇది ఫిజిక్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ధ్వని చాప్టర్లో ఉంటుంది. ప్రతిబింబం ఏర్పాటును పట్టే కాలం 0.1 seconds. నెక్స్ట్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇది మూలకాల వర్గీకరణ ఉంటుంది. మనకు ఆవర్తన పట్టికలో ఉన్న పీరియడ్ల సంఖ్య 7, గ్రూపుల సంఖ్య
14. సో అతి చిన్న పీరియడ్ వచ్చేసి ఫస్ట్ పీరియడ్, అందులో మూలకాల సంఖ్య 2 ఉంటుంది, అది హైడ్రోజన్ హీలియం. ఇక్కడ అతి పెద్ద పీరియడ్ వచ్చేసి 6వ పీరియడ్, అందులో ఉన్న మూలకాల సంఖ్య 32. అసంపూర్తి పీరియడ్ 7వ పీరియడ్, అందులో ఉన్న మూలకాల సంఖ్య 23. ఇది ఇన్ఫర్మేషన్ అబౌట్ ది నెంబర్ 1. నెక్స్ట్ నెంబర్ 2 గురించి చూద్దాం. ప్రకరణ 2 ప్రకారం పార్లమెంట్ ఒక చట్టం ద్వారా కొత్త ప్రాంతాలను భారత భూభాగాలు చేర్చుకోవచ్చు మరియు ఇతర దేశాలకు బదిలీ చేయొచ్చు. చూడండి ఫ్రెండ్స్, బెరిబెర్ అనే ప్రాంతం మనకు తెలుసు. దీన్ని 9వ రాజ్యాంగ సవరణ చట్టం 1960 ద్వారా భారత ప్రభుత్వం పాకిస్తాన్కు అప్పగించడం జరిగింది. అది ప్రకరణ 2 ద్వారా మాత్రమే. ప్రకరణ 331 ప్రకారం రాష్ట్రపతి లోక్సభకు నామినేట్ చేయు ఆంగ్లో ఇండియన్ల సంఖ్య 2. రాజ్యసభకు ప్రకరణ 83 ప్రకారం 12 మందిని రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. టోటల్గా రాష్ట్రపతి పార్లమెంటుకు నామినేట్ చేయు సభ్యుల సంఖ్య 14. గవర్నర్ శాసనసభకు నామినేట్ చేయు సభ్యుల సంఖ్య 13. ఖచ్చితంగా ఈ బిట్ను కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడగటం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, గో విత్ దిస్ పాయింట్. నెక్స్ట్ వన్, గవర్నర్గా పనిచేసి రాష్ట్రపతులు అయిన వారు ఇద్దరు ఉన్నారు మనకు. ఒకరు శంకర్ దయాళ్ శర్మ, ఇంకొకరు ప్రతిభా పాటిల్. శంకర్ దయాళ్ శర్మ రాష్ట్రపతిగా పనిచేసిన పీరియడ్ వచ్చేసి 1992-97. అదేవిధంగా అతను గవర్నర్గా పనిచేసిన రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, పంజాబ్. నెక్స్ట్ ప్రతిభా పాటిల్, ఈమె రాష్ట్రపతిగా 2007-2012 కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న కాలంలో పనిచేయడం జరిగింది. ఈమె ప్రతిభా పాటిల్ గారు గవర్నర్గా పనిచేసిన రాష్ట్రాలు రాజస్థాన్, మహారాష్ట్ర. నెక్స్ట్ కటివలయలోని ఎముకల సంఖ్య. దిస్ ఈజ్ అబౌట్ మనకు బయాలజీకి సంబంధించిన పాయింట్. కటివలయలోని ఎముకల సంఖ్య 2, అవి ఒక జత. నెక్స్ట్ చేపల హృదయంలో గదుల సంఖ్య 2 ఉంటాయి. మానవ హృదయంలో గదుల సంఖ్య 4 ఉంటాయి. బట్ చేపల హృదయంలో గదుల సంఖ్య 2 ఉంటాయి. బొద్దింక హృదయంలో గదుల సంఖ్య 13, వానపాము హృదయంలోని గదుల సంఖ్య 8 జతలు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 1 మోర్ పాయింట్, బొద్దింక రక్తం తెలుపు రంగులో ఉంటుంది. నెక్స్ట్ తీరరేఖ, ఇది మనకు వచ్చేసిన ఇన్ఫర్మేషన్ అబౌట్ ది జాగ్రఫీ. తీరరేఖ భూ సరిహద్దు కలిగిన రాష్ట్రాల సంఖ్య 2, గుజరాత్, పశ్చిమ బెంగాల్. నెక్స్ట్ భారతదేశంలోని భూ పరివేష్టిత కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య 2, అవి వచ్చేసి ఢిల్లీ, చండీగఢ్. భూ పరివేష్టిత అంటే మనకి తెలుసుకోవాలి దీని గురించి. అంటే ఎటువంటి తీరరేఖ కానీ ఎటువంటి అంతర్జాతీయ సరిహద్దు కానీ లేని రాష్ట్రాలు, ప్రాంతాలను భూ పరివేష్టిత రాష్ట్రాల భూ పరివేష్టిత కేంద్రపాలిత ప్రాంతాలు అనడం జరుగుతుంది. భారతదేశం భూ పరివేష్టిత రాష్ట్రాల సంఖ్య 5. దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మనం నెంబర్ 5లో నేర్చుకుందాం. నెక్స్ట్ 2వ రాజ్యాంగ సవరణ చట్టం 1951 ద్వారా లోక్సభ ప్రతినిధుల సంఖ్యను పెంచింది. 1951 జనాభా లెక్కల ప్రకారం సగటున ఒక సభ్యుడు 7,50,000 మందికి పైగా ప్రాతినిధ్యం వహించేలా సవరించారు. నెక్స్ట్ ఇది మనకు వచ్చేసిన జాగ్రఫీ ఇన్ఫర్మేషన్. ప్రపంచ అడవుల్లో భారతదేశం అడవుల శాతం 2%. భారతదేశంలోని జాతీయ రహదారుల శాతం 2% ఉన్నాయి మన భారతదేశంలో జాతీయ రహదారులు. అవి నెక్స్ట్ రాష్ట్ర రహదారులు 4%, జిల్లా రహదారులు 14%, గ్రామీణ రహదారులు 80% ఉండటం జరిగింది. నెక్స్ట్ ఇది ఇక్కడ చూడండి, మిస్ యూనివర్స్గా ఎంపికైన భారతీయ మహిళల సంఖ్య 2. వారు వచ్చేసి సుష్మిత సేన్, లారా దత్తా. సుష్మిత సేన్ ఇన్ ది ఇయర్ 1994 మిస్ యూనివర్స్గా ఎంపిక కావడం జరిగింది. లారా దత్తా 2000 సంవత్సరంలో మిస్ యూనివర్స్గా ఎంపిక కావడం జరిగింది. దిస్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు నెంబర్ 1, నెంబర్ 2 గురించి చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి, అన్ని సబ్జెక్ట్స్ ఇక్కడ మనకు రివిజన్ కావడం జరిగింది. సో మీకు ఏమైనా ప్రిపేర్ అవుతున్నప్పుడు ఇంకా న్యూ ఇన్ఫర్మేషన్ తెలిసినప్పుడు ఈ మనం నెంబర్ 1, నెంబర్ 2 పాయింట్ రాసుకొని అదేవిధంగా అదే పాయింట్స్ మనం చదవడం ద్వారా నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ జరుగుతుంది. నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజనే మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యొక్క కీ పాయింట్. సో ఫ్రెండ్స్,